ఈరోజు పరిస్థితి ఏ రకంగా ఉందంటే ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలన్నా, రిటైర్మెంట్ ఉద్యోగస్తులకు బెనిఫిట్స్ ఇవ్వాలన్నా కూడా, లేక ప్రభుత్వ పథకాలు ముందుకు తీసుకెళ్లాలన్నా కూడా భూములు అమ్మకపోతే ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి పూట గడవని పరిస్థితి ఏర్పడింది. దానికోసమే ఈరోజు అనేక రకాలుగా భూములు అమ్మే కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రోజు అనేక విధాల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో మనకందరూ తెలుసు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్స్ అమ్మాలని ప్రయత్నం చేసినప్పుడు చివరకు సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి చివాట్లు వేసి ఆ యొక్క భూముల అమ్మకాన్ని అడ్డుకట్ట వేసిన విషయం, అక్కడ ఉన్నటువంటి ఎస్యూ ల్యాండ్లో ఉన్నటువంటి చెట్లను అంత దుర్మార్గంగా నరికివేస్తూ ఉంటే అమ్మడం కోసం అడ్డుకున్న విషయము ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.